1 hour, జస్ట్ 1 hour లో నిన్ను ఇంటి ముందు సేఫ్ గా దించేరు. ఎవరి దిష్ట తగిలిందన్నారు కదా, తగిలింది నా దిష్టే. అమ్మమ్మమ్మమ్మమ్మ, నన్ను సైడ్ చేసి మీరు బాగానే ప్లాన్ చేశారా? ఇలా జరిగి మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే నేనేం చేసేనా మీతో పాటు ఎక్స్కర్షన్ కి వచ్చేదాన్ని. ఇంతసేపు మీరు ఫీల్ అవుతున్నారని అనవసరంగా నేను ఫీల్ అయ్యా. ఛా, నా ఫీలింగ్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి మీ వల్ల. చెప్పాను కదా ఇదంతా దీని కుళ్ళు వల్లే జరిగిందని. దీన్ని అమ్మో ఆగు. నాకు తెలిసి మీ డాడీ రేపు మార్నింగ్ లోపే వాళ్ళని పట్టుకుంటారు. లేదంటే ఇదంతా అయ్యాక మనం అందరం కలిసి మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్లారో ఏం చేశారో అవన్నీ చేద్దాం, సరేనా? అయినా ఎక్స్కర్షన్ అంటే ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలా, ఫ్యామిలీతో వెళ్ళకూడదా? మాతో టైం స్పెండ్ చేయకూడదా? మనం ఆడుకోకూడదా? సరే. హలో మేడం, ఏంటి ఆవిడ చెప్పడం నువ్వు సరే అనడం అలా జరిగిపోతున్నాయి? అయినా మిస్ అమ్మ వస్తే నేను ఎక్కడికి రాను. అబ్బా థ్యాంక్స్ బాబు, ఎక్కడ వస్తానంటావో ఏమో అని భయపడుతూ ఉన్నా. అదిరా, అంజు రాదంట. ఎక్స్కర్షన్ కి ప్యాక్ చేసుకోవాలనుకున్న జెండు బాంబ్ ని తీసేయండి. మిస్ అమ్మా, ఇదంతా నీ ట్రైనింగే కదా? అబ్బో, ఇది మరీ బాగుంది. అమ్మో మాట్లాడితే నన్నంటావేంటి? ఎవరు అంటున్నారో ఎవరు అనిపిస్తున్నారో నాకు బాగా తెలుసు. చెప్తా మీ పని. వారిని చూచితివి కదా బాలిక, నీవు పలుకు ఒక్క మాట, నీ ఇంటిని నీ కుటుంబమును కాపాడును. మాతో నీవు మా లోకమునకు వచ్చునన్న ఒక్క మాట చెప్పుము, నీ కుటుంబమును మేము కాపాడదము. గుప్తా గారు, మనం ఇంట్లో ఉండగా నా కుటుంబం సేఫ్ అని తెలియకుండా నేను నా కుటుంబాన్ని వదిలి రానని మీకు తెలుసు కదా. ఒక్కసారికి నాకు సాయం చేయండి ప్లీజ్. అన్ని పర్యాయములు నీవు అనుకున్నట్లు జరుగునని అనుకోవలదు బాలిక. ఒకటి కావాలనన్నా మరొకటి వదులుకొనవలెను. ఆలోచించుకొనుము, నీ కుటుంబ క్షేమమా లేక నీ భూలోక నివాసమా? గుప్తా గారు ప్లీజ్, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నారు. లేదండి, వాళ్ళని కాపాడండి. సార్, మిస్సమ్మ చెప్పింది నిజమయ్యింది సార్. ఇదంతా ట్రాపే. రాథోడ్ కార్తీక్, ఫాస్ట్గా పో నువ్వు రాథోడ్. గుప్తా గారు ప్లీజ్, వాళ్ళు లోపలికి వెళ్తే మా వాళ్ళని ఏమైనా చేసేస్తారు. అది మేము చెప్పుచుంటిమి బాలిక. వాళ్ళు లోనికి వెళ్ళినచో ఎవరిని విడిచిపెట్టరు. అది జరగరాదనినా మేము చెప్పినది జరగవలెను. అమ్మో, ఈ సౌండ్ ఏంటి? ఏం జరుగుతుంది?
మిస్ అమ్మకి ట్రై చేయండి సార్. ఎవ్వరు ఫోన్ తీయట్లేదేంటి? ఏమండి అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. హలో అమర్, నానా ఏమైపోయారు? ఇంట్లో ఎవరు ఫోన్ తీయట్లేదు. ఏం జరుగుతుంది? ఎవరో తెలీదు అమర్, డోర్ కొడుతున్నారు మరి. నానా మీరేవి కంగారు పడకండి, నేను వస్తున్నా. నేను వచ్చే వరకు కొంచెం వాళ్ళని హోల్డ్ చేయండి చాలు. మీరు ధైర్యంగా ఉండండి, వాళ్ళని ఎదుర్కోండి. నేను వచ్చేస్తున్నాను. అమర్ నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. రాథోడ్ గో ఫాస్ట్. ఓకే సార్. గో. అసలేమైంది? ఎవరు డోర్ కొడుతున్నారు? మనోహరి నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు అంకల్, ఎవరు? అమ్మా వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. నువ్వు కూడా లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఒక్క నిమిషం మనోహరి, నేను చెప్పేంత వరకు నువ్వు తలుపు తెరవకూడదు. నువ్వు లోపలే ఉండు. నిర్మల నువ్వు కూడా తలుపేసుకో.